హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా బెల్లం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. ఇందుకోసం ముందుగా 1 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకొని 1 పావు లీటర్ వరకు వాటర్ తీసుకొని మరగనివ్వండి పాలుని. తర్వాత 1 కప్పు సేమియాకి 1 అరకప్పు సగ్గుబియ్యం అన్నట్టు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. చూడండి, పాలు కూడా పొంగొచ్చేసినాయి. ఇలా పొంగొచ్చిన తర్వాత మన నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా నీళ్ళతో సహా ఇందులో పోసేసుకొని ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం సేమియాని ఫ్రై చేసేసుకుందామండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సేమియా తీసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మరుగుతున్న పాలల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కొంచెం కొంచెం వేసుకోండి. అన్నీ ఒక్కసారి వేసుకుంటే పాలు పైకి పొంగిపోతాయి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమియా మొత్తం ఉడికే వరకు కుక్ చేయండి. తర్వాత 1 కప్పు సేమియాకి నేను ఇక్కడ 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని టీ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ బెల్లం అంతా కరగబెట్టుకోండి. ఈ బెల్లం కరిగేలోపు ఈ సేమియా అనేది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసినా సరే కింద అడుగు భాగం అనేది మాడి పట్టేస్తుంది. మాడకుండా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా కరిగిన బెల్లంలో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మరిగించండి. మరిగించిన తర్వాత ఇలా బెల్లం స్టిక్కీగా రావాలి. ఇలా స్టిక్కీగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మనకి సేమియా కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మరిగించుకున్న బెల్లం కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఈ బెల్లం వేసుకోవడం వల్ల మనకి పాలు అనేది విరగకుండా ఉంటాయండి. చాలా మందికి బెల్లం పాయసం కాసేటప్పుడు పాలన్నీ విరిగిపోతాయండి. ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేశారంటే మీకు పాలు విరగకుండా ఉంటాయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్నాక 1 చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు మరొకసారి కలిపేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. అని వేస్తే మట్టుకి టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఇలా జీడిపప్పు వేగిపోయిన తర్వాత 10 నుంచి 12 కిస్మిస్ కూడా తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఉడికించి పెట్టుకున్న సేమియాలో పోసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే బెల్లంతో సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.